ఎల్‌కేజీ పిల్లల నుంచి మొదలుపెడితే 80 ఏళ్ల పిల్లల వరకి ఈ వీడియో నుంచి ఎంతో కొంత లాభం ఉంటుంది. ఏంది సార్ 80 ఏళ్ల పిల్లలన్నారంటే, వయస్సు 80 ఏండ్లయినా గానీ, వారి మనస్తత్వం ఆ ఏజ్‌లో చిన్న పిల్లల్లాగా ఉంటుంది గాబట్టి, 80 ఏండ్ల పిల్లలు అని అన్నాను. సో, ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవ్వరికైనా గానీ లైఫ్‌ల ఏదో ఒక టైంల ఎప్పుడో ఒకసారి తలనొప్పి అనేది రావడం జరుగుతుంది. సో, తలనొప్పితో బాధపడుతున్న వారికి అసలు తలనొప్పి ఎందుకొస్తుంది? ఏ తలనొప్పి ఏ వ్యాధికి సంబంధించింది? గుర్తుపెట్టుకోండి. తలనొప్పి అనంగానే ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది? ఎంఆర్ఐలు తీపిచ్చి, సీటీలు తీపిచ్చి, అవి తీపిచ్చి, ఇవి తీపిచ్చి, తర్వాత ఎక్స్‌రేలు తీపిచ్చి, ఏమేమో మందులేసుకొని అనవసరంగా ఆరోగ్యం ఖరాబ్ జేసుకోకండి. అసలు ఏ తలనొప్పి దేనికి సంకేతం అనేది తెలుసుకుందాం. అనవసరంగా అన్నెసెసరీ పెయిన్ కిల్లర్‌లు గానీ, డాట్ టాబ్లెట్‌లు గానీ, ఎక్స్‌రేలు గానీ, ఎంఆర్ఐలు గానీ, సీటీలు గానీ తీయకండి. హోమియోపతిలో ఖతర్నాక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఏవి చేయకుండా గూడా మెడిసిన్ తగ్గించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీకెప్పుడైతే కనుబొమ్మల దగ్గర తలనొప్పొచ్చిందో అర్థమైందా? ఈ కనుబొమ్మల దగ్గర తలనొప్పొస్తుంది అనంటే దానికి అర్థం ఏందండి? గుర్తుపెట్టుకోండి. సైనస్ హెడ్‌ఏక్ అంటారు. కనుబొమ్మల దగ్గర తలనొప్పి, తుమ్ములు, దగ్గు ఈ ఇవి ఉంటాయి గదండీ! ఈ బొక్కలు. ఇక్కడ ఫేషియల్ ప్రెషర్ ఉంది అనంటే అది సైనస్ హెడ్‌ఏక్ అని అర్థము. ఓకే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే సైడ్ హెడ్‌ఏక్ వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంది. లైట్ చూడబుద్దయితలేదు. తల తిరిగినట్టుంది. ఇలాంటి లక్షణాలతోటి బాధపడితే మైగ్రేన్ హెడ్‌ఏక్ అని అర్థము. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నొసలి మీద అంటే ఈ ఫోర్ హెడ్ అంటారు గదండీ! ఈ ఫోర్ హెడ్‌లో తలనొప్పొస్తుంది. ఇరువైపులా తలనొప్పొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అనంటే టెన్షన్ హెడ్‌ఏక్, స్ట్రెస్ హెడ్‌ఏక్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ తల భాగంలో గూడా పైన అంటే ఈ మన ఫోర్ హెడ్ పైన ఎక్కడైతే హెయిర్ స్టార్ట్ అయితదో ఆ 2 వైపులా హెడ్‌ఏక్ వస్తే అది స్ట్రెస్ హెడ్‌ఏక్. నాలుగోది మన తల వెనుక భాగంలా అర్థమైందా? వెనుక భాగంలా అంటే నెక్ పైన హెడ్‌ఏక్ వస్తుంది అనంటే హాస్పిటల్ హెడ్‌ఏక్ ఎప్పుడొస్తుంది అనంటే ఎప్పుడైనా గానీ మనకి బీపీ ఎక్కువైనప్పుడు గానీ అర్థమైందా? బీపీ ఎక్కువ గానీ, తక్కువ గానీ అయినప్పుడు మనకు హాస్పిటల్ హెడ్‌ఏక్ అనేది కామన్‌గా జూస్తాము. రెండోది ఆకలి ఎక్కువైనప్పుడు కొంతమంది ఆకలైతుంటది. కానీ పని జేయాలి, పని జేయాలి, పని జేయాలి అని జెప్పేసి ఏం జేస్తుంటారు? పని జేసుకుంటూ బోతారు. అప్పుడేమైపోతది? మనకు హైపోగ్లైసిమియా డెవలప్ అయిపోయి అంటే షుగర్ తగ్గిపోయి, ఇన్సులిన్ గూడా డిస్టర్బెన్స్ అయిపోయి, మన నెత్తి వెనకాల భాగంలో గూడా తలనొప్పి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు గూడా హెడ్‌ఏక్ వస్తుంది. లేదు సార్ నాకు తల మొత్తం హెడ్‌ఏకొస్తుంది. పైనొస్తుంది, ఎనకొస్తుంది, ముందొస్తుంది, ఇదంతొస్తుంది. ఏదో సుత్తబెట్టి దన 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 కొడితే ఎట్లుంటది? అట్లా హెడ్‌ఏకొస్తుంది సార్. చాలా చికాకొస్తుంది, కోపమొస్తుంది సార్ అంటే ఎప్పుడైతే శరీరంలో సోడియం గానీ, పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ తగ్గిపోయి ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటే మనకు అలాంటి హెడ్‌ఏక్ అనేది రావడం చూస్తాము. దీనికి సొల్యూషన్ ఏంది సార్? హోమియోపతిలో ఎక్స్ట్రార్డినరీ సొల్యూషన్స్ ఉన్నాయి. నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తుండే. ఎప్పుడు ఏం చేస్తాడు, ఒక టైట్ క్లాత్ తీసుకొని గట్టిగా ఇట్లా బట్ట పట్టుకొని ఇట్లా కట్టేసి, దాని ముందట కళ్ళు ఇట్లా మూసేసి, రూమ్‌లోకి ఎవ్వరొచ్చినా గానీ చికాకుతోటి అరిసేసి, లైట్ బంద్ చేసేసి, బెడ్‌షీట్ కప్పుకొని పడుకునేవారు. రూమ్‌లోకి ఎవరైనా వస్తే చాలు చికాకు పడేది. ఇట్లా గంట, 2 గంటలు ఉండేది. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు సర్దులు చెప్పి, ఆయనకు హోమియోపతి అంటే నమ్మకం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ యేసుకున్నాడు. రకరకాల విద్యలు ప్రయత్నం చేసిండు. తర్వాత ఆయనేం జేషిండు, వాళ్ళ వైఫ్ అంటే రీసెంట్‌గా మ్యారీడ్. వాళ్ళ వైఫ్‌కి హోమియోపతి అంటే చాలా నమ్మకం. సో, ఆళ్ళ వైఫ్ నా దగ్గర పేషెంట్ ఉండే. ఆయన నా దగ్గరికి ఆయన సర్ది జెప్పి, నమ్మకం ఉంటే నువ్వు నచ్చకపోతే వాడొద్దు అది, ఇది అని జెప్పి నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఆ పేషెంట్‌కి అన్ని లక్షణాలు అడిగినాం. నీకు కొట్టినట్టు అనిపిస్తుందా? లేపోతే మంట వస్తుందా? హెడ్‌ఏక్ రైట్ సైడ్ వస్తుందా? లెఫ్ట్ సైడ్ వస్తుందా? ప్రొద్దున టైంలో వస్తుందా? రాత్రిపూట వస్తుందా? చీకటున్నప్పుడు వస్తుందా? ఎలా వస్తుంది మీకు హెడ్‌ఏకు? తినకపోతే వస్తుందా? తిన్న తర్వాత వస్తుందా? లేపోతే ఏదో బండ పెట్టినట్టు అనిపిస్తుందా? ఇవన్నీ లక్షణాలు. లేకపోతే మీకేదో గొంతులోకెళ్ళి పడ్డట్టు అనిపిస్తుందా? లేకపోతే ఏదో పెద్ద రాయితో బాధేసినట్టు అనిపిస్తుందా? హెడ్‌ఏక్ ఎట్లా అనిపిస్తుంది అని మనం అన్నీ తీసుకొని కొంతమందికి సూదితోటి గుచ్చినట్టు అనిపిస్తది. కొంతమందికి ఏదో కర్ర బట్టి లాగినట్టు అనిపిస్తది. రంపం బట్టి కోసినట్టు అనిపిస్తది. ఇలా రకరకాల కారణాలుంటాయి. సో, ఇలా బాధలు పడుతున్నప్పుడు కొంతమందికేమో టైంకి తినకపోతే హెడ్‌ఏక్ వస్తుంది. సో, ఇవన్నీ తీసుకొని ఆయనకి మెడిసిన్ ఇయ్యడం జరిగింది. సో, అప్పుడు మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆయన గ్రాడ్యుయల్‌గా ఆయనకేం ప్రాబ్లమ్ ఉండే అనంటే ఫస్టు
గట్ ఇష్యూస్ ఉండే, దాంతోపాటు ఆయనకి సివియర్ స్ట్రెస్ ఉండే, టెన్షన్ ఉండే. దానివల్ల ఏమైపోయింది అనంటే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైనాయి, డోపమైన్, సెరటోనిన్ తక్కువైంది. దాని ద్వారా ఏమైపోయింది అనంటే ఆయనకి ఈ హెడ్‌ఏక్ అనేది డెవలప్ అయింది. సో, మనం మెడిసిన్ ఇచ్చినాక ఆటోమేటిక్‌గా ఆ ఏదైతే ఇంబాలెన్సెస్ ఉన్నాయో అదంతా నార్మల్ అయింది. దాని తర్వాత గ్రాడ్యుయల్‌గా ఆయన హెడ్‌ఏక్ అనేది కూడా బెటర్ అయింది. ఇంకొకటి ఏంటంటే హెడ్‌ఏక్‌లో ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. లెమన్ వాటర్ తీసుకోవాలి. మంచిగా పుదీనా నీళ్ళు తాగాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి, తులసి ఆకులు ఎక్కువ తినాలి. ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఈ ఫ్యాట్ ఫుడ్ గానీ, ఫాస్ట్ ఫుడ్ గానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. పర్టిక్యులర్‌గా జంక్ అనేది అస్సలు తినొద్దు. ఇంకొకటి షుగర్ అనేది చాలా తక్కువ చేయాలి. షుగర్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటారు షుగరు, లేకపోతే బటర్ తీసుకున్నా ఏవో ఇట్లాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్ తీసుకోకుండా మంచిగా ఉడకబెట్టిన కూరలు తీసుకొని ఆయిల్ తక్కువ చేసేసి, ఫాస్ట్ ఫుడ్ తక్కువ చేసేసి, కొంచెం యోగా, ప్రాణాయామ, ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతి మెడిసిన్ వాడితే హోమియోపతిలో ఎక్స్ట్రార్డినరీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అకోనైట్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. బెల్లడోనా అనే ఒక మెడిసిన్ ఉంటుందండి. నాట్రమ్ మ్యూర్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. సల్ఫర్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి. మెగ్నీషియం అనే ఒక మెడిసిన్ ఉంటుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే హోమియోపతిలో ఇంకొకటి ఫెర్రమ్ ఫాస్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉంటాయి. రక్తహీనత వల్ల కూడా హెడ్‌ఏక్ అనేది వస్తుంది. సో, ఇట్లా రకరకాల కారణాల వల్ల హెడ్‌ఏక్స్ అనేది వస్తాయి. సో, ఎందువల్ల వస్తుంది? ఏం చేయాలి? ఎలా చేస్తే ఇంప్రూవ్‌మెంట్ ఉంటది అనేది మీరు ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేకుండా ఈజీగా ఎలాంటి ఎక్స్‌రేలు గానీ, ఎలాంటి ఎంఆర్ఐలు గానీ, ఎలాంటి సీటీలు గానీ చేయకుండా హోమియోపతి మెడిసిన్ తీసుకోవచ్చు, తగ్గుతుంది. అవసరం ఉన్నప్పుడు కావాలంటే అవన్నీ తీసుకోవాల్సొస్తది. ఏమన్నా సీరియస్‌గా ఇంకా ఏమన్నా మేజర్‌గా రూల్ ఔట్ చేయాలంటే గానీ, లేకపోతే ఇలా వాడి తగ్గిపోతుంది. తగ్గనప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద నంబర్ స్క్రోల్ అయితుంది. కాల్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. మీకు ది బెస్ట్ పాజిబుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ.